వెల్కమ్ బ్యాక్. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు తెరుచుకోవడంతో జలకళని సంతరించుకుంది. ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తడంతో సాగర్ అందాలను వీక్షించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగుల వద్ద నీటి మట్టాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో సాగర్ నిండు కుండలా మారింది. సాగర్ జలకళ, పర్యాటకుల సందడిపై మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు జూలై మాసంలో తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 2వ వారం 3వ వారం చివరి వారంలో తెరుచుకుంటుంటాయి. అయితే ఈసారి మాత్రం ఎగువన ఇటు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఇక వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువ విడుదల చేస్తున్నారు. సో ఇటు భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగాను ప్రస్తుతం 587.5 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి మాత్రం 2 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేశారని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి పర్యాటకులు ఇటు నాగార్జున సాగర్ కు క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ తో పాటు ఏపీ, తెలంగాణ నుంచి కూడా భారీగా ఇక్కడికి క్యూ కడుతున్నారు. మొత్తానికి ఇక్కడ మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? మాది రామన్నపేట. నా పేరు చిందంలింగస్వామి కుర్మ, యాదాద్రి జిల్లా. ఇక్కడ సాగర్ పక్కన విలేజ్ లా పండుగ చేయడానికి వచ్చినాం మేము మా కళా బృందంతో. అయితే సాగర్ పండుగ అనంతరం సాగర్ గేట్లు ఓపెన్ చేస్తారని తెలిసింది, చూద్దామని వచ్చినాం. నేను ఇది ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ సైడ్. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయిగా, ఎట్లా అనిపిస్తుంది? నల్గొండ జిల్లా మునుగోడు మండల్ ఊకొండి విలేజ్. ఇక్కడ సాగర్ దగ్గరికి వచ్చినాం. చాలా ఆనందంగా ఉంది. మొత్తం గేట్లు తీసేసరికి మా ఉగ్గు కళాకారులు అందరం వచ్చినాం. నా తరపున, మా ఉగ్గు కళాకారుల తరపున కొద్దిగా ఒక గంగాదేవి తరపున ఒక చిన్న పాట పాడదామని అనుకుంటున్నాం. గంగా నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, సల్లాని తల్లివమ్మ, శివునికి ఇల్లాలివమ్మ, గంగల బుతుకాలు తెచ్చి లింగ పూజ గడదమన్న, గంగలున్న కప్పలన్నీ ఎంగిలెంగిలానే తల్లి. గంగా నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, నిసుబోయిన బిడ్డ నీలారి గంగమ్మ, బెస్సబోయిన బిడ్డ బేగం లేని గంగమ్మ, గంగా నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, గంగ నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, పక్కలోన పార్వతమ్మ కుప్పులోన గంగదేవి, ఇద్దరు భార్యలక్క సక్కనొక్క శివయ్య, గంగా నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, బెస్సబోయిన బిడ్డ బేగం లేని గంగమ్మ, నిసుబోయిన బిడ్డ నీలారి గంగమ్మ, గంగా నీకు శరానే ఘనమైన తల్లివమ్మ, గంగ లేకపోతే గడి ఆగదు, నీరు లేకపోతే నిమిషం ఉండదు, చరాచర ప్రాణికోట్లకు నీరే ప్రాణాధారము. కొంతమంది పర్యాటకులు, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? నేను వచ్చింది హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి వచ్చింది. నేను వచ్చిన 26 ఇయర్స్ బిఫోర్ బ్యాక్ వచ్చినాను. దాని తర్వాత ఇప్పుడు వచ్చినాను నేను. ఇవాళ తెలిసింది గేట్ ఓపెన్ చేస్తుందంటే మేము అందరం కలిసి వచ్చినాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. ఇవాళ చాలా ఆనందం ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, ఎలా ఉంది? हैदराबाद, फ्रॉम हैदराबाद है. बहुत अच्छा लग रहा है और बहुत ब्यूटीफुल लुक है और बहुत व्यू है, समझे. सराउंडिंग भी बहुत ब्यूटीफुल लुक है. बहुत अच्छा लगा. आई एम वेरी हैप्पी. वी आर वेरी लकी. दैट्स द रीजन. ओके. ఏదైతే కృష్ణమ్మ పాలనురుగుల పర్వాలను చూసేందుకు ఇక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నది ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ గేట్లు ఎత్తేసారని చెప్పేసి కూడా సమాచారం తెలుసుకున్నటువంటి పర్యాటకులు మాత్రం ఇక్కడికి భారీగా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నా పేరు మనోజ్ కుమార్. మేము సరూర్ నగర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసినాము, ఇట్లా నాగార్జున సాగర్ డ్యామ్ చూద్దామని చెప్పని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 2-3 గేట్లు ఓపెన్ చేస్తున్నామని మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వ్యూ 14 గేట్స్ ఓపెన్ ఉన్నది. చూడడానికి వ్యూ చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లో కానీ వరద కానీ చాలా బాగుంది ప్లేస్. అయితే ఫస్ట్ టైం విజిట్ అయినా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాకు ఈ ప్లేస్. నా పేరు యుగేందర్. మేము హైదరాబాద్ సరూర్ నగర్ నుంచి వస్తున్నాము. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా బాగుంది. సడన్ గా అనుకోకుండా ప్లాన్ చేసుకొని వచ్చినాము. వ్యూ కూడా చాలా బాగుంది. నా పేరు రాజు. మేము కందుకూరు నుంచి వచ్చాము. చూడడానికి బాగా అనిపిస్తుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము, కానీ ఫస్ట్ టైం వచ్చాను. చివలమరి ముసలారెడ్డి, హైదరాబాద్ టు మార్కాపురం వెళ్తున్నాము, ఆంధ్ర. మేము ఇక్కడ గేట్లు తెరవడం చాలా ఆనందంగా ఉంది. పోతే సంవత్సరం మొత్తం ఇలానే గేట్లు తెరిచుంటే అన్ని నీళ్లు వస్తే మన 2 రాష్ట్రాలకి చాలా తాగునీరుకి, వ్యవసాయానికి, పక్షులకి, ప్రాణకోటికి కూడా చాలా జీవనోపాధిగా ఉంటుంది. ఇలానే 2 రాష్ట్రాలు
పంటలు ధాన్యంతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహా టీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. తమకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి, ఎందుకంటే సాగర్ కూడా ఎప్పుడు కూడా గేట్లు తెరుచుకునేటప్పుడు చూస్తుంటే ఆ దృశ్యాలను చూస్తుంటే తాము తన్మయత్వంలో మునిగిపోతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి.